లూక్ 24:49. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు. పైన నుండి, ఏ పైన నుంచి? శక్తి ఎక్కడున్నది? భూమిలో ఉందా? యేసుప్రభు ఎక్కడ పోయిండు? పైకి పోయిండు కదా. పైకి పోయి యేసుప్రభు ఏమంటుండు? నా తండ్రి వాగ్దానం ప్రామిస్ చేసిండు, శక్తి పంపిస్తా, పైనుండి పంపిస్తా. ఏం పంపిస్తా? శక్తి పంపిస్తా అంటుండు. శక్తి లేదా వాళ్ళకాడ? అపోస్తులు 70 మంది 12 మంది ఏం చేసిండ్రు? ఇవన్నీ చేసిర్రు కదా. 10th చాప్టర్లో లూక్లో 10లో చూసినాము, మత్తయిలో చేసినాము, 70 మంది చూసిర్రు. అంటే అది ఎట్లా చేసిర్రు? మత్తయి సువార్త వాళ్ళకి అధికారం ఇచ్చిందని చదవండి. అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. వారికి ఏమిచ్చిండు? అథారిటీ. ఏమిచ్చిండు? ఇక్కడ ఏమంటుడు? 10th చాప్టర్లా వారికి ప్రతి విధమైన రోగముల మీద, అపవాది మీద పవర్, అధికారం, అథారిటీ ఇచ్చిండు. ఇచ్చిండా? మళ్ళీ ఇక్కడ మీదికి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? లూక్ చాప్టర్ 24. నా తండ్రి వాగ్దానము చేసినది, మా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు. ఆల్రెడీ ఇచ్చినావు కదా యేసుప్రభ శక్తి. ఆల్రెడీ 10th చాప్టర్లు ఇచ్చినావు కదా శక్తి. మళ్ళీ 24లో వచ్చినప్పుడు మళ్ళీ శక్తి ఏంది ప్రభు? మేము అందరం చేపలు పట్టుకుంటున్నాం ఆడ, మేము మా జీవితం చూసుకుంటాము. చూస్తున్నారా ఏందది? పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. అంటే ఆ శక్తి కాదా 10th చాప్టర్లా? 10th చాప్టర్లో శక్తి కాదా? మళ్ళీ ఇది పైనుంచి మళ్ళీ పంపించడం ఏంటి? ఎందుకు? అప్పుడు హోలీ స్పిరిట్ కాదా? హోలీ స్పిరిటే పనిచేసింది అక్కడ. జాన్ 21. యేసుప్రభు ఎక్కడున్న మనం వీళ్ళని వేచి ఉండండి, పవర్ పంపిస్తా అంటున్నాడు. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? చదువు. సీమోను పేతురు, నేను లీడర్స్ ఆఫ్ సీమోన్ పేతురు, లీడర్స్ ఆఫ్ ఏం చేస్తుడు? పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, అందరికి చెప్తున్నాడు. బాబు ఆయన వెళ్ళిపోయినరా భయ్, కనిపిస్తలేడు, చాలా రోజులైంది, వస్తాడో అనుకొని చూస్తున్నా, వెయిటింగ్ చేస్తున్నాం, రాలేదు. తినాలన్న నా భార్య తిడుతుంది, అన్నం లేదు ఇంట్లో. మిరకిల్స్ చేయనికి యేసు ప్రభు లేదు, మనం పోయి మీటింగ్ చేయాలంటే పైసలు వస్తలేవు, నడు పోదాం అని చెప్పి ఆయన పోయి, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమని. ఏందంట? మేము కూడా నీతో వస్తాం, చేపలు పట్టుకుందాం మనం కూడా. యేసుప్రభు ఏం చెప్పిండు? అసలు యేసుప్రభు ఏం చెప్పిండు? వేచి ఉండండి రా భయ్య అని అన్నాడు. 5 రోజులు వెయిట్ చేయమన్నాడా? 10 days అన్నాడా? 40 days అన్నాడా? 50 days అన్నాడా? టైం చెప్పలే యేసుప్రభు. బాబు వెయిట్, ప్లీజ్ వెయిట్, యు ఆర్ ఇన్ క్యూ, ఆప్ కతార్ మే హై. ఇంకేమంటుందా? మీరు వేచి ఉండండి, లైన్లో ఉన్నారంటదా? ఏమంటుందా ఫోన్లో? దయచేసి వేచి ఉండండి, లేదా కాసేపు ఆగి మళ్ళీ ప్రయత్నం చెయ్యండి. యేసుప్రభు ఏమంటుడు? టైం ఇచ్చిండా యేసుప్రభు? టైం ఇచ్చిండా? వెయిట్ అన్నాడు. వీళ్ళు యేసుప్రభు మళ్ళీ వస్తున్నావు కదా ఓకే అని
వెయిటింగ్ చేస్తుండు, మళ్ళీ వస్తాడు కదా, ఇట్లా పోయిండు, ఇట్లా వస్తాడేమో చూస్తున్నారు. లిఫ్ట్ పోతుంది కదా మీదికి, లిఫ్ట్ పోయినట్టు పోయిండు, వస్తాడేమో అని వెయిటింగ్ చేస్తా. అరే నెత్తి పట్టుకోరా, ఎప్పుడు వస్తాడో యేసుప్రభు అని చూస్తున్నారు. ఏమైంది? దూతలు వచ్చినాయి, యేసుప్రభు రాలే. బాబు ఏం చూస్తున్నారు మీరు? యేసుప్రభు వెళ్ళిపోయిండు, ఎట్లయితే పోయిండో మళ్ళీ వస్తాడు, ఇప్పుడు మీరు పోయి యేసుప్రభు చేసి చెప్పింది చెయ్యండి పోండి అని పంపించేసి. అవునా? అది ముందే చెప్తుంటే యేసుప్రభు పోకుండా పట్టుకుంటుంటే కదా మేము యేసుప్రభుని. నేను పోయేసి వస్తా అనేసి గైవైపోయాడు. వస్తాడు అని మేము చూస్తుంటే మీరు దేవదూతలు వచ్చిర్రు. దేవదూతలు వచ్చి ఆ వర్ష కూడా మీరు ఎవరు నన్ను ఎట్లా చూస్తుర్రు అంటే, సార్ మీరు ఏంది అట్లా చెప్తుర్రు, ఏదో చెప్తుర్రు అని అనుకుంటున్నారు. యాక్ట్స్ చాప్టర్ 1:4 నుంచి చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించాడు. యేసు ప్రభు శిష్యులను అందరినీ కలుసుకొని ఆజ్ఞ ఇస్తుండు. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆ వాగ్దానం ఎప్పుడు చెప్పిండు? లూక్లో చెప్పిండు, గుర్తుందా? వేచి ఉండండి, మా తండ్రి వాగ్దానం చేసింది పంపిస్తాడు, వేచి ఉండండి అని. మళ్ళీ యాక్ట్స్ చాప్టర్లో ఫస్ట్లో ఒలీవ కొండ దగ్గర అందరు వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, వేచి ఉండండి, నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చదువు. యోహాను కనిపెట్టాలా, వెయిటింగ్ చేయాలా. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను, యోహాను వాటర్తో బాప్టిజం ఇచ్చిండు, కానీ కొన్ని దినములు 1 డేనా 2 డేసా 3 డేసా కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు తెలియదు, డేట్ తెలియదు మనకు. ఎందుకు తెలియదు డేటు? ఎందుకనంటే హెవెన్ అర్త్ టైమింగ్స్ మ్యాచ్ కాదు, తెలుసా మీకు? 2 పీటర్ 3:8-9. అందుకే మనం ప్రార్థన చేస్తే వెయిటింగ్ చేస్తుంటాం. అర్త్ టైమింగ్ వేరే, హెవెన్ టైమింగ్ వేరే. అర్త్లో చూడు టైం, ఇప్పుడు చీకటి అయిపోతుంది. చదువమ్మా 2 పీటర్ 3:8-9. 2 పేతురు 3:8-9. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఎవరి దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలు. టైమింగ్ మ్యాచ్ అవుతుందా? మరి భూమికి పరలోకానికి టైమింగ్ మ్యాచ్ అవుతుందా? మీరు ప్రార్థన చేస్తే మీరు అనుకుంటారు, అమ్మ 1 ఇయర్ నుంచి ప్రేయర్ చేస్తున్నారా అని. పరలోకంలో ఆ 1 ఇయర్ 1 మినిట్ లాగా కూడా కాదనమాట. నా తండ్రి వాగ్దానం చేసింది వేచి ఉండండి అని లూకా సువార్తలో చెప్పిండు. దాని తర్వాత అపోస్తుల కార్యాలలో 1 నుండి చెప్తా ఉన్నాడు అందరికీ. శిష్యులందరు నిలబడి చదువమ్మా, ఇప్పుడు చదువు. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసము ఇచ్చెను, గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరన్నారు. అంటే యేసుప్రభు మత్తయి సువార్త 10లో పవర్ ఇచ్చిండు కదా. ఇక్కడ యేసుప్రభు ఏమంటుండు? ఫైర్ అంటుండు. ఏమంటుండు? కానీ నెక్స్ట్ చదువు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీన మంచుందుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి నొందేదారు. వేచి ఉండండి. శక్తి లేదా వాళ్ళకాడ? యేసుప్రభు వెళ్ళిపోతుడు. శక్తి ఉందా లేదా? శక్తి ఉందా లేదా? లేదు శక్తి ఆడ. శక్తి ఉంటే ఎందుకు వెయిట్ చేయండి, మళ్ళీ శక్తి పొందుకోండి ఎందుకంటున్నాడు అక్కడ? ఎందుకంటున్నాడు అక్కడ మీరు వెయిట్ చేయండి శక్తి పొందుకోండి అని? 10th చాప్టర్లో మాత్రం శక్తి ఇచ్చిండు. అన్ని హీలింగ్ అయిపోయినాయి, అన్ని స్వస్థతలు అయిపోయినాయి. యాక్ట్స్ చాప్టర్కి జాన్ చాప్టర్ ఎండింగ్ రాగానే, యాక్ట్స్ చాప్టర్ ఫస్ట్ రాగానే, బాబు నేను వెళ్ళిపోతున్నా వెయిట్ చేయండి మీకు శక్తి వస్తుంది, ఫైర్ వస్తుంది. చదువు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. వినాలా జాగ్రత్తగా, ఇంకా 5 minutesలో ఫినిష్ అవుతుంది. ఆరోహణం అంటే ఇదంతా చెప్పిండా? చెప్పిన తర్వాత వెళ్ళిపోయిండు. ఆరోహణం అంటే లిఫ్టెడ్ అప్ ఇన్ ద స్కై. చదువు. వెళ్ళిపోయిండు, మీదికి వెళ్ళిపోయిండు. ఇదంతా చెప్పి వెయిట్ చేయండి బాబు, ఎవరు వెళ్ళిపోద్దు, మంచిగా వెయిట్ చేయాలా, ఫైర్ వస్తుంది, పవర్ వస్తుంది, గ్లోరీ వస్తుంది, వెయిట్ చేయాలా. ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఒక మేఘం వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళిపోయిందంట. చూస్తూ ఉన్నారు మీరు, వాళ్ళు చూస్తూ ఉన్నారు, శిష్యులు అందరు చూస్తూ ఉన్నారు. గలీలీలు అందరు చాలామంది వచ్చిరంట యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ. యేసుప్రభు పోతున్నట్ట రాండ్రా బాయ్ బాయ్ చెప్దాం, వెళ్ళిపోతున్నట్ట మళ్ళీ వస్తుందంట అని చెప్పి అందరు ఊరికొచ్చిరు. చచ్చిపోయినా ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రా అని అందరూ గలీల పట్టణం నుంచి అందరు వచ్చి చూస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి. తెల్లని వస్త్రం, చాలామంది తెల్లగా కనిపించింది అంటారు కదా, ఏంటది తెల్లగా? చదువు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవ వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున చాలు తెల్ల దుస్తులతో వచ్చిన ఏంజల్స్. ఆ ఏంజల్స్ బాయ్ బాయ్ వెళ్ళిపోండిగా అని చెప్తే అందరు వెళ్ళిపోయారు. ఎక్కడ పోయినరు? ఎక్కడ పోయినరు? చేపలు గాలం పెడుతురు. ఏం పెడుతుర్రు? గాలం, చేపలు నెట్టేస్తున్నారు. నెట్టేసి అందరు పోయి చేపలు పట్టడానికి పోయారు. యేసుప్రభు ఏం చెప్పిండు యేసుప్రభు? వెయిట్, సెండింగ్ ఫైర్ గ్లోరీ అని అన్నాడు. ఓకేనా? ఇక్కడ చెప్పాలన్నా ఒకటి, 2 పవర్లు మనం చూసినాం. మాథ్యూ చాప్టర్ 10లో యేసుప్రభు ఏం చేసిండు? అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండా? పరిశుద్ధాత్మ దేవుడు లేడు అప్పటికి. ఎవరి దగ్గర ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఎవరి మీదకి వచ్చిండు పరిశుద్ధాత్మ దేవుడు? యేసుప్రభు మీద పౌరం వలె, గుర్తుందా లేదా? అభిషేకము యేసుప్రభు మీద పావురం వలె రావడం జరిగింది. ఆ పావురం వలె రావడం జరిగిన తర్వాత యేసుప్రభు ఏం చేసిండు? ఆయనలో నుండి ప్రేయర్ చేసిండు. 12 మందికి 70 మందికి ఏం చేసిండు? ప్రేయర్ చేసినాక వాళ్ళు ఎవరి అథారిటీతో ప్రేయర్ చేస్తున్నారు? యేసు ప్రభు ఇచ్చినటువంటి హస్త నిక్షేపణ ద్వారా
వాళ్ళు యేసు ప్రభు యొక్క శక్తితో వాళ్ళు పోయి హీల్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళ ఆత్మీయ తండ్రిగా వాళ్లకు అభిషేకించి, నేను మీతో ఉన్నా కదా, నా అథారిటీ మీకు ఇస్తున్నా, పోయి ప్రార్థన చేయండి, నా మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేను ఇస్తున్నా ఫర్ టైం బీయింగ్. ఎంతకు? కొంచెం సమయం, కొద్ది సమయం మాత్రమే. మీరు పోతున్నారు, పోయి హీల్ చేసి వచ్చేసేయండి. మినిస్ట్రీ పోతున్నారు, చేసి వచ్చేసేయండి, అంతే. వచ్చేసినాక ఆ ఆత్మ వాళ్ళకు చేపలు పట్టుకొని వెళ్ళిపోయారు. పవర్ ఉంటే హీలింగ్ చేసి వాళ్ళు కూడా మినిస్ట్రీ చేయవచ్చు కదా. పవర్ ఉంటే మినిస్ట్రీ చేసి హీలింగ్ చేయవచ్చా లేదా? టూ టైప్స్ ఆఫ్ పవర్స్, రెండు రకాల పవర్లు. దయ్యాలు పోయినాయా? దయ్యాలు ఎట్లా పోయినాయి? నేను ప్రతి ఒక్కరి మీద ప్రార్థన చేసి పోయి మీ ఇంటికి పోయి ప్రేయర్ చేసుకొని రండి అని అంటున్నాను లేదా? మీరు నేను చెప్పింది వింటే అవి అవుతాయి. యేసుప్రభుది కాలేదా? ఒకటి హస్త నిక్షేపణ ద్వారా శక్తి పొందుకొనడము. ఏంటి? హస్త నిక్షేపణ ద్వారా శక్తి పొందుకుంటే మీరు కూడా నేను ఇచ్చినటువంటి దేవుని శక్తి మీ మీదకి ఇచ్చింది, మీరు పోయి ప్రేయర్ చేస్తే హీలింగ్ అవుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు మీరు అందరు చేసేది. రెండోది, సార్ మరి మీరు ఒకవేళ అయిపోయింది వచ్చేసేయండి అని అంటే పేతురు ఆ డిసైపుల్స్కి అయినట్టే అవుతుందా సార్? అట్లనే అవుతుంది. ఎందుకంటే దేవుడు కొంతమందికి ఆత్మీయ తండ్రులకు వాలంటీర్స్కి నేను ఒక్కొని చేయలేను కాబట్టి మీ మీద అభిషేకించి మీరు చెయ్యండి, నేను టైర్డ్ అయిపోతున్నాను, ఇంతమందికి చేయలేను కదా అని దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. ఆ శక్తి మీ ఇంట్లో కనిపించింది, అర్థమైందా? ఇప్పుడు ఆ శక్తి పర్మనెంట్గా ఉండాలి అని అంటే రెండో కార్యము జరగాల. ఆ రెండో కార్యం ఏంటి తెలుసా? అది అపోస్తుల కార్యాలు, చదవమ్మా, వేచి ఉండండి అని అన్నాడు కదా. ఆ వేచి ఉండడము ఏంటి? వేచి ఉండడం ఎన్ని రోజులు వేచి ఉండాలా? రెండో శక్తి రిలేషన్షిప్, కనెక్షన్తోనే మీరు దేవుని సన్నిధిలో వేచి ఉంటే, దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ మీద స్ట్రెంగ్త్ మీద స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది? వేచి ప్రతిరోజు ఒక రిలేషన్షిప్. మాథ్యూ 10 అపోస్తులకు పరిశుద్ధాత్మ దేవునితో రిలేషన్షిప్ లేదు. యేసు ప్రభుకున్న పవర్ వాళ్ళు వాడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీస్ కదా, వాళ్ళు డ్రెస్ వేసుకుంటే పవర్ ఉన్నట్టు కదా. క్యాప్ వేసుకొని డ్రెస్ వేసుకొని ఏ స్టాప్ అనగానే స్టాప్ అయిపోతాడు కదా. అట్లా మాథ్యూ చాప్టర్ 10 యేసు ప్రభు కూడా వాళ్ళకు అభిషేకం టెంపరీగా హస్త నిక్షేపణ చేసి మీరు పోండి, నా పవర్ మీతో వస్తుంది, పోయి చేసుకొని రండి అని అన్నాడు. చేసుకొని వచ్చిండ్రు వాళ్ళు. అందుకు యేసుప్రభు వెళ్ళిపోయినాక వాళ్ళందరూ చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఎందుకు? ఆ పవర్ వస్తలేదు వాళ్ళ దగ్గర నుంచి. హీల్ చేసామంటే పవర్ లేదు. ఎందుకు లేదు? ఎందుకనంటే వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడితో రిలేషన్షిప్ లేదు. ఓన్లీ యేసుప్రభుకు మాత్రమే ఉండే రిలేషన్షిప్. అందుకే పోయి ఆయన రోజు పోయి ప్రేయర్ చేస్తుండే కొండ మీద. రోజు రాత్రి పోతుండే, పొద్దుగాల మినిస్ట్రీ పోతుండే, సాయంత్రం వస్తుండే ప్రేయర్ పోతుండే, పొద్దుగాల మినిస్ట్రీకి వస్తుండే. మీకు పర్మనెంట్గా ఈ యొక్క శక్తి కావాలంటే మీరు వేచి ఉండాలా. పరిశుద్ధాత్మతోని వేచి ఉంటే అప్పుడు ఈ వేచి ఉండడం ఎప్పుడు వరకు అవుతుంది?
మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఓ 10 సంవత్సరాల వరకు దేవునితో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి, దేవునితో కనెక్షన్ పెంచుకోవాలా, వేచి ఉండాలా. అర్థమవుతుందా? అప్పుడే నీకు పర్మనెంట్గా ఆ శక్తి నీ ద్వారా నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. లేదు అని అంటే నేనున్న రోజులు మీకు ప్రేయర్ చేస్తా, అమ్మ పోయి హీల్ చేసి రండి, పోండి హీల్ చేసి రండి అని అంటే దేవుడు నాకు ఇచ్చిన శక్తి మీకు కొంచెం ఇస్తున్నా, మీరు పోతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అందుకు మీకు రిలేషన్షిప్, ఆ వైర్ కనెక్షన్ అనేది ప్రతిరోజు ఉండాలి. ఆ ప్రతిరోజు ఉండాలి అని అంటే అందుకే నేను చెప్తున్నా, మిమ్మల్ని దేవుడు సేవకు పిలిచిండు, 120 మందికి నేను ప్రేయర్ చేసిన. మీరు కూడా నా లెక్క, యేసు ప్రభు లెక్క రిలేషన్షిప్ ఉంటేనే ఆడ అపోస్తుల కార్యాలలో జరిగింది. అది అర్థమైందా? ఇప్పుడు మీరు ఎవరి బ్లెస్సింగ్తో చేస్తున్నారు? మీరు మీ సొంతగా చేయాలనంటే 10th క్లాస్ తర్వాత బాగా నేర్చుకోవాలి. 10th క్లాస్ కాదు, ఇప్పుడు నుంచే నేర్చుకుంటున్నారు మీరు. ఇంకా 10th అయిపోయిన తర్వాత ఆ శక్తి ఎట్లొస్తుంది ఆ శక్తి? నువ్వు వేచి ఉండాలా, సొంతగా నువ్వు వేచి ఉండాలా. మీ కొరకు నేను వేచి ఉన్నా, మీ కొరకు రోజు నేను వేచి ఉన్నా. 12:30 1 గంట బయటికి వస్తా. ప్రభువా వీళ్ళని దీవించండి. ఫ్యూచర్లా మీరే వేచి ఉండి మీరే ఈ మిరకిల్ సైన్స్ వండర్స్ చేసుకోవాలా. అర్థమైందా? అప్పుడే నిజమైన సేవ, అప్పుడే నిజమైన అభిషేకము మీ ద్వారా రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. అర్థమైందా? రెండు అభిషేకాలు. అది హస్త నిక్షేపణ పెట్టేసిండు సార్, ఫుల్ పవర్ వచ్చేసింది. ఆ రోజే పనిచేస్తుంది, అది ఆ రోజే పనిచేస్తుంది. నేను బ్లెస్ చేసి ఇంటికి పోయి వచ్చేంతవరకు, అంటే ఇంటికి పోయి వచ్చేంతవరకు పనిచేస్తుంది. అర్థమైందా? ఎవరి మీద చేపెడితే వాళ్ళు దయలు వెళ్ళిపోతాయి, హీలింగ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీలో ఆకలి పెరుగుతుంది. నాకు కూడా అది కావాలా, నాకు కూడా రిలేషన్షిప్ కావాలి. ఎట్లా వస్తుంది రిలేషన్షిప్ అంటే దేవుని సన్నిధిలో వెయిటింగ్లా ఉండి ప్రార్థన చేసి వర్షిప్ చేస్తే దేవుడు మనకు సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్తో నడిపిస్తాడా? కానీ ఇది ఎవరికి ఇస్తాడు తెలుసా? లాస్ట్ వర్స్ ఒకటి చెప్తా. ఈ అభిషేకం రావాలి అని అంటే ఏం చేయాలి? ఈ రాసింది లుక్ చాప్టర్ 9:23. లూకాసు వార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? ఇది చూడండి, ఒక 2 పాయింట్స్ చెప్తాడా. ఇది ఎవరికి వస్తుంది? ఈ అనాయింటింగ్, ఈ ఫైర్ రిలేషన్షిప్ కావాలా. ఆ రిలేషన్షిప్ దేవుడు ఎవరితో పెంచుకుంటాడో చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను అందరు వింటురా? యేసు ప్రభు అందరితో ఇది అంటున్నాడు. నీకు కావాలనా అనాయింటింగ్? నీకు ఫైర్ కావాలనా? నువ్వు వేచి ఉంటావా? నీకు ఫైనాన్స్ కావాలనా? హీలింగ్ కావాలనా? గ్లోరీ కావాలనా? విజన్స్ కావాలనా? డ్రీమ్స్ కావాలనా? విజ్డమ్ కావాలనా? మెమరీ పవర్ కావాలనా? ఓవర్కమింగ్ శక్తి కావాలనా? నీకు బ్యూటీ కావాలనా? నువ్వు హ్యాండ్సమ్ కావాలనా?
నీకు ఏం కావాలనో నువ్వేం చేయాలంటే, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన్ను తాను ఉపేక్షించడం అనంటే డినై, DENY, డినై. అది చెప్తా, డినై అంటే చెప్తా. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, ప్రతిదినము ఏం చేయాలంట? సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. నేను డినై చేయను, నాకు సిలువొద్దు, నా జీవితం నేను బతుకుతా. తన్ను తాను రక్షించుకొనగోరువాడు ఎవడైతే నాకు దేవుడు వద్దు, నాకేమొద్దు అని మేరా నాది నాకు చూసుకుంటా నేను అని రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును. నీకు దొరకదంట. నువ్వు ఎంత రక్షించుకోవాలా, ఏం రక్షించుకోవాలనో అవి దొరకదంట. నా నిమిత్తమై, యేసు ప్రభు నిమిత్తమై తన ప్రాణమును ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు. సార్ ప్రాణం ఇచ్చేయాలనా? అమ్మా, యేసు ప్రభు నడవాలంటే డినై చేయాలా, సిల్వెత్తుకోవాలా, ప్రాణం ఇయ్యాలా? ఇంకేం సార్, అమ్మా నువ్వు ఏదో అనాయింటింగ్ అన్నావు, ఫైర్ అన్నావు, హీలింగ్ అన్నావు, అంత బాగుంది, అదంతా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. కానీ అంతా చెప్పినాక ఇప్పుడు ఇది ఇచ్చేయాలనా మేము? అమ్మ, ముందే చెప్పొద్దా సార్ ఫస్ట్ ఇది? తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. అది ఎట్లయితుంది? ప్రాణం పోతే రక్షించుకుంటారా? ప్రాణం పోతే చచ్చిపోతారు కదా. డినై. నీకు ఈ శక్తి కావాలా? జీసస్ వే, ఇంత దర్శనాలు, విజన్స్, డ్రీమ్స్ కావాలా? డినై, ఉపేక్షించడం అని అంటే ఇంగ్లీష్లో కాదు, డినై. Let him deny himself and take up his cross and follow me. Next. Whoever desires to save, నా జీవితాన్ని నేను కట్టుకుంటా, నేను పెట్టుకుంటా, నేను కాపాడుకుంటా. Whoever saves his life will lose it. But whoever loses his life for Jesus' sake will be saved. అర్థమవుతుందా? డినై అని అంటే చెప్తా. డినై అంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలా. ఉపేక్షించుకోవాలంటే నువ్వు రోజు మేకప్ లేనిది బయటికి రావు కదా, నువ్వు రోజు చిరిగిపోయిన జీన్స్ ప్యాంటే కావాలి కదా, రోజు నీకు పిజ్జా కావాలి కదా, రోజు నీకు ఏం కావాలా, నీకు అవన్నీ నీకు కావాల్సినవి అన్నీ డినై అని అంటే వదులుకోవాలా. వదులుకుంటావా? హాలిడేస్లో అందరు మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయి మస్తు తింటా ఉంటారు, పండ్లు నువ్వు వదులుకుంటావా అది? ఎస్ సార్ అంటే నీకు ఇది వెయిట్, ఫైర్, గ్లోరీ వస్తుంది. డినై అంటే నీకు ఇష్టమైంది. దేవుడు అంటాడు వదిలేసే బిడ్డ అంటాడు, వదిలేస్తావా? మా డాడీ అంటే నాకు చాలా ప్రాణం ఉండే. మా డాడీ కోసం నేను 1 o'clock వరకు వెయిట్ చేస్తుంటే, డాడీ ఆఫీస్కి వెళ్ళి వస్తుండే, రాత్రి పని చేస్తుండే, 2 పనులు చేస్తుండే మా డాడీ. రాత్రి చాలామంది క్లయింట్స్ వస్తుండే, ఒక్కొక్కసారి దొంగలు అది పోలీసు వాళ్ళు వచ్చి తీసుకపోతే పోలీస్ స్టేషన్ 1:30కి పోయి వాళ్ళని విడిపించుకొని, మా డాడీ లారీ కదా, విడిపించుకొని 1 o'clock అవుతుండే. వెయిట్ చేస్తుంటే నేను డాడీ దగ్గర ఇట్లా అట్లా కిటికీ ఉంటుండే, ఇట్లా టేబుల్ ఉంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు మీరు ఎవరు రాలే, మీరు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. టేబుల్ ఉంటుంది, ఆ కిటికీ కాడ నుంచి ఇట్లా టేబుల్ ముందు ఇట్లా వండుకుంటుంటే డాడీ వచ్చి ఆడికెళ్ళి
బేటా బేటా బేటా, డాడీ డాడీ వచ్చినావా డాడీ అని పోయి తలుపు తెరిచి డాడీని లోపల తీసుకుంటుంటే, అప్పుడు టేబుల్ మీద అంతా ఉంటుండే, అన్నం పప్పు అంతా పెట్టి, తినలే బేటా నువ్వు? తినలే డాడీ, నీకోసం వెయిట్ చేస్తున్నా డాడీ అని అప్పుడు డాడీ వేసి తింటుంటే, నిద్రలో ఇట్లా ఇట్లా తింటుంటే ఇట్లా తింటుంటే యేసుప్రభు ఏం చేసింది తెలుసా? దేవా నాకు అనాయింటింగ్ కావాలి దేవా, ఫైర్ కావాలి దేవా అని అంటే, దేవుడు నేను ఇస్తా, కానీ నువ్వు నాకంటే మీ డాడీని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నాకంటే మీ డాడీని ఎక్కువ ప్రేమిస్తున్నావు. 1 వరకు నువ్వు టేబుల్ మీద మీ డాడీతో ఉన్నావు, నాతోని అట్లా ఉంటావా? ఉంటా ప్రభా, వెళ్ళిపో, హైదరాబాద్ వదిలిపెట్టి కలకత్తాకి వెళ్ళిపో. ఎంత దూరం కలకత్తా? అమ్మో బాపురే, భాష రాదు, తిండి రాదు, అమ్మ బాపురే, ఏం చేయాలా? ఓకే ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా అని డాడీని తన్నిండు. నన్ను పోయేటప్పుడు డాడీ, చల్ నువ్వు వెళ్ళిపో నాకు వద్దు అని ఏడ్చి ట్రైన్లు అంతా 36 hours ట్రైన్. ఇప్పుడన్నా 24 hours అయింది అది ట్రైన్. ఫాస్ట్ ట్రైన్స్ వచ్చినాయి, ముందు స్లో ట్రైన్స్. 36 hours డాడీ, మమ్మీ, అన్న, 2 అన్నలు, చెల్లెలు, మా టేబుల్ మీద ఇంత పెద్ద పెద్ద వాటర్ మెలన్ ఉంటుండే, మా డాడీ తెస్తుండే ఇంత పెద్ద పెద్ద వాటర్ మెలన్స్, ఇంత పెద్ద పెద్ద సేప్ పండ్లు, పైనాపిల్స్, ఫిగ్స్, పేర్స్. ఆ టైంలో పేర్స్ వస్తుండే, 80sలో చెప్తున్నాను నేను. ఇప్పుడు పేర్స్ కామన్గా దొరుకుతున్నాయి, ముందు పేర్స్ దొరకకపోతుండే. ఆ పండ్లోడు ఫోన్ చేసి పిలిపిస్తుండే డాడీని. అంతా బోటి కూర, తలకాయ కూర, లివర్ కూర, కాళ్ళ కూర అన్నీ పెడుతుండే డాడీ. అన్నీ వదిలిపెట్టిపోతావా? ప్రభా నేను వెళ్తా ప్రభా నీకోసం. నువ్వు వెళ్తే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నా తెలుస్తుంది. నా ఫేవరెట్ గిటార్ ఉండే, ఫస్ట్ గిటార్ కొన్నా నేను. దేవుడు అన్నాడు, ఒక పాప ఉండే సండే స్కూల్లో, ఆ పాప రోజు అది ఎట్లుంటుండే అంటే గిటార్, అది అమ్మ దాన్ని పట్టుకోలేం, ఇట్లా ఒత్తలేం, ఒత్తితే రక్తం వస్తుంది ఇంత, అట్లుంటుండే గిటార్. అది పాత గిటార్. పాపం ఆ పిల్ల కొడుతుండే, అట్లనే కొడుతుండే. నా దగ్గర ఏమో మంచి పెద్ద బాక్స్ గిటార్, జబ్బర్ చింగ్ అనగానే ఆడ వరకు వినిపిస్తుంది. ఈ గిటార్ ఆ పిల్ల పెట్టి కొడతా ఉండే. ఫేవరెట్ గిటార్ నాది, అది ఫస్ట్ గిటార్ లైఫ్లో. దేవుడు అన్నాడు, నాకు అప్పుడు పైసలు లేవు, ఏం లేవు. దేవుడు అన్నాడు, అగో ఆమె నీతో పాటు పాట పాడుతుంది కదా, గిటార్ కొడుతుంది కదా, నువ్వు కూడా గిటార్ కొడుతున్నావు కదా, ఈ గిటార్ ఇచ్చేస్తావా ఆమెకు అని అన్నాడు. అబ్బా దేవా, గిటార్ దేవా, ఓకే ప్రభా ఇచ్చేస్తా అని తీసుకుపోయి ఆమెకి ఇచ్చేసిన గిటార్. 4 ఆడపిల్లలు. ఈరోజు ఆ పిల్ల పెద్ద కాలేజీలో ప్రొఫెసర్, అలా రెండో బిడ్డ అమెరికాలో, ఇంకో బిడ్డ పెద్ద జాబ్ చేస్తుంది. 4 ఆడపిల్లలు. దాని తర్వాత నాకు దేవుడు బెస్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గిటారు ఇప్పించింది నాకు. ఇప్పుడు ఎన్ని గిటార్లు ఉన్నాయి తెలుసా నా దగ్గర? ఎన్ని ఉన్నాయి తెలుసా? మస్తుగా ఉన్నాయి. మంచి మంచి ఇంపోర్టెడ్ గిటార్స్ ఉన్నాయి నా దగ్గర. టైం లేదు ప్లే చేయడానికి. డినై తెలుగులో ఉపేక్షించడం అని అంటే, దేవుడు సింపుల్గా టెస్టింగ్ చేస్తాడు. నువ్వు నన్ను నమ్ముతావా? నీ కొడుకు కావాలా? ఓకే నువ్వు నమ్ము అన్నాడు. 25 years అవుతుందా కొడుకు పుట్టనికే?
ఏం ప్రభా, మొన్ననే కుక్కను పెంచినా అది 10 పిల్లలు వేసింది 6 నెలల్లో. నేను 5 సంవత్సరాల నుంచి కొడుకు లేడు ప్రభా నాకు అని అబ్రహాం. మళ్ళీ సంవత్సరం రాగానే 10 పిల్లలు మళ్ళీ వేసింది అది కుక్క పిల్ల. సంవత్సరానికి 20 పిల్లలు వేసింది. నాకు ఒక్కడి బాబా తేవా అంటే ఇస్తలే ప్రభా. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తావా? 25 years అట్లనే పట్టుకొని ఉంటావా? డినై. అన్నీ వదిలేస్తావా నా కోసం? కానీ దేవుడు సిలువ ఎత్తుకో అన్నట్టు సిలువ ఎత్తుకున్నా నేను. మొత్తం ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి కలకత్తా వరకు సిలువ ఎత్తుకొని పోయినా ట్రైన్లో. సిలువ ఎత్తుకునడం అంటే అది కాదు. సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సిలువ ఎత్తుకునడం అంటే కలకత్తాలో దిగంగానే ప్రభువా స్వీట్లు, రోడ్డు మీద అంతా స్వీట్ షాపులు. డాడీ ఇన్ని స్వీట్లు తెస్తుండే, డబ్బాలు. వాళ్ళ క్లయింట్స్ కేసులు గెలుస్తూ ఉంటారు కదా, దీపావళి దసరా అంటే ఇన్ని స్వీట్ డబ్బాలు వస్తుండే, మంచి స్వీట్స్. మా డాడీ దగ్గర ఫైల్స్ అయితే ఇట్లా ఉంటుండే ఆఫీస్లో, మొత్తం వందల ఫైల్స్. ప్రతి ఒక్కడు చిత్తల పండ్లు ఇంత పెద్ద గంపలు తెస్తుండే ఫ్రీ. ఇంతలో ఉంటుండే చిత్తల పండ్లు ఆ టైంలో. ఒక్కొక్క గింజ ఇట్లా, అది ఒక్క చిత్తల పండు తింటే ఇట్లా నిషా వస్తుండే, ఇట్లా అని పండుకోవాలి 3 గంటలు. అది అంతా స్వీట్, అంతా బ్యూటిఫుల్. ఇప్పుడు వస్తలే అట్లా చిత్తల పండ్లు అన్నీ ఇంజక్షన్లు పెట్టి పెంచుతున్నారు, అన్నీ డూప్లికేట్. సిలువెత్తుకోవాలా అని అంటే ప్రభువా ఇన్ని స్వీట్లు ప్రభువా, ఒక్కటి పైసలు. కలకత్తాలో పైసలు ఎవడిస్తాడు? ఇప్పుడన్నా రత్నదీప్లో 5 గంటలు పని చేస్తాడు, పైసలు ఇస్తాడు. ఏదో 1 గంట పని చేస్తే మెక్డానల్డ్స్లో 1000 రూపాయలు ఇస్తాడు. అప్పుడు మెక్డానల్డ్స్ ఏం లేవు, కిరాణా కొట్లే, అన్నీ చిన్న కొట్టులు. రత్నదీప్ లేదు, ఇవి లేవు, ఏం లేవు ఇప్పుడు కనిపించేటి. స్వీట్స్. దేవా ఆకలి అవుతుంది బాబా, ఏమన్నా కింద పడితేనన్నా తీసుకుందామంటే కింద కూడా పడతలేవు అవి. ఏం చేయాలా ప్రభా? నీ సిలువెత్తుకుంటా ప్రభా. డినై. సిలువెత్తుకున్నాం అంటే నువ్వు స్వీట్స్ వదిలేస్తావా? ప్రభా ఏంటి ప్రభా, ఎవ్రీ సండే మా చర్చిలో పోయి నేను మస్తు పాట పాడుతుంటే, గిటార్ కొడుతుంటే, మస్తుగా చేస్తుంటే, కానీ ఇక్కడ చర్చులు లేవు. ఏడుంది చర్చు? ఈడికి వెళ్ళి సికింద్రాబాద్ పోవాలా అంటే అంత దూరం, పైసలు లేవు, ఏం చేయాలా ప్రభా అని నేను అంకుల్ ప్రార్థన చేసుకున్నాం. ప్రభా మేము చర్చికి పోవాలి ప్రభా, ఇవాళ సండే, పైసలు లేవు, ఏం చేయాలి ప్రభా? ప్రార్థన చేసి అన్నీ చేసినాం. ఓకే ప్రభా నువ్వు ఇస్తావు అని చెప్పి ప్రార్థన చేసినాక అది ఏమైందో తెలియదు. చలో పోదాం అని చెప్పి బైబిల్ తీసుకున్నాం, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. చర్చ అయిపోతే కూడా నో ప్రాబ్లం, అట్లీస్ట్ చర్చ అయిపోయినాకన్నా మనం చేరుతాం, మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం, దేవుడు ఎవరన్నా మనకు సాయం చేస్తాడో తెలియదు, పోదాం నడు అని చెప్పి ఇద్దరం బయలుదేరినాం. కలకత్తాలో నడిపించు నానావా అనుకుంటా, నడిసాం ద్రమదేవా, అది ఆ పాట పాడకండి. కానీ పోతా ఉన్నాం. పోతా ఉంటే మెయిన్ రోడ్లో నడుస్తారా, ఫుట్పాత్ మీద నడుస్తారా? మా ఫ్రెండ్ అంటున్నారే మెంటల్, ఇటు నడు రా, ఇవిడ వచ్చి గుద్దేస్తాడు రా, ఇటు నడు ఫుట్పాత్ మీద, మా దోస్త్ అంటు. నేనేమో ఫుల్ పాట పాడుకుంటూ వర్షిప్ చేసుకుంటూ పోతున్నా రోడ్డు మీద, వాడేమో పక్కకి వెళ్ళి ఫుట్పాత్ మీదకి వెళ్ళి పోతుంటే హరి రే పైసలు తక్కువని తీసుకున్నా. హార్ట్ చూసి పైసలా, మళ్ళీ పైసలు ఉన్నాయా? అట్లా నడుచుకుంటా పోతా ఉంటే పైసలు మస్తు చిల్లర పైసలు. వాడు ఫుట్పాత్ దుంకొచ్చాడు, ఫుట్పాత్ దుంకొచ్చారా, ఇదేదో మంచిగా ఉన్నది రా బై అని. ఎన్ని పైసలు దొరికినాయంటే ఆ పైసలల్లా చిల్లర పైసలు అన్నీ తీసుకొని దాంట్లోకి వెళ్ళి 10వ భాగం తీసి చర్చిలో 10వ భాగం వేసి
మళ్ళీ రిటర్న్ రానికి ఇంటికి పోనికి బస్సు పైసలు అంతవరకు మిగిలినాయి. మోస్తారా? సిలువ మోస్తారా? యేసుప్రభు కాడి డినాయింగ్ అని అంటే దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. మా డాడీ తన్నెల కొట్టింది కదా, ఏం చేసింది తెలుసా డాడీ? అంతా అయిపోయినాక ఒక టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్లా మా డాడీకి లెటర్ రాసిన నేను, డాడీ నీకు బాధ అయింది కదా, సారీ డాడీ, నేను బాధపరిచిన, కానీ దేవుడు చెప్పింది వినాలి కదా డాడీ, నేను నువ్వంటే నాకు ద్వేషం లేదు, కోపం లేదు, కక్ష లేదు, దేవుడు చెప్పింది వినాలా, ఇన్ని రోజులు నేను ఇంత ప్రేమించిన కదా డాడీ, కానీ నేను దేవుడు చెప్పింది చేయాలా అని నేను వచ్చేసిన డాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ అని బ్లూ కలర్ ఇంగ్లాండ్ లెటర్, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు నాకు లెటర్స్ అవి. ఆ లెటరు పోస్ట్ కలకత్తా నుంచి ఇంటికి పోస్ట్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత డాడీ ప్రేయర్ చేసిన, రిప్లై లేదు, ఏం లేదు. ఏంది? రిప్లై లేదు, ఏం లేదు. ఫీజు కట్టడానికి పైసలు లేవు, రెంట్ కట్టడానికి పైసలు ఏం లేవు. అన్నీ దేవుడు సాయం చేసిన తర్వాత చెప్తా. లాస్ట్కి దేవుడు నన్ను మళ్ళీ అంతా అయిపోయింది, పో హైదరాబాద్కి అన్నాడు, ఇంటికి పో అన్నాడు. ఇంటికి పోమంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఇక కూర్చున్న ట్రైన్లో ఏం చేయాలా, ఇంటికి పోవాలన్నా ఏడవాలి. డాడీ ముందే తన్నిండు, లాతి కొట్టిండు, మళ్ళీ పోతే ఏం చేస్తారో తెలియదు అని కలకత్తా నుంచి ప్రార్థన చేసుకుంటా వచ్చినాం. కలకత్తా నుంచి ఒడిశా పోయినాం. దేవుడు పైసలు ఇచ్చిండు మాకు, మిరకిల్ పైసలు ఇచ్చిండు, అందుకే పోయినాం ఒడిశాకి. దేవుడు చూడు పైసలు ఎట్టిస్తాడు. మేము హైదరాబాద్కి రావాలా అని అంటే దేవుడు మాకు అన్ని పైసలు ఇచ్చిండు. ఇస్తే మేము ఒడిశా గిడిసా అంతా ఎక్స్కర్షన్ లాగా పోయి చూసుకొని హైదరాబాద్కి ఏం చేయాలా ప్రభువా అనుకుంటా విజయవాడకు వచ్చిన. ఇంకా 5 hours అయితే హైదరాబాద్కి చేరుతాం. 31 hours ఎక్కడ పోవాలనా వద్దా అని అనిపించింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామనుకున్నా, మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామనుకున్నా. ఆప్షన్స్ ఉండే నాకు ఏం చేయాలా అని. మా డాడీ నన్ను ప్రేమిస్తలేడు, నన్ను వదిలేసిండు కదా అని. సడన్గా దేవుడు మాట్లాడింది. స్టేషన్ వస్తుంది, 15 నిమిషాలు ఆగుతుంది స్టేషన్, జంక్షన్, విజయవాడ జంక్షన్. ఆడ దిగి మీ డాడీకి ఫోన్ చేసి డాడీ 6 o'clock సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వచ్చి నన్ను పికప్ చేసుకొని నేను వస్తున్నా అని చెప్పు అని అన్నాడు. ఫోన్లో మా డాడీ అరిసిండు అనుకో, ఫోన్ అరవంగానే ఫోన్ బద్దలు ఇట్లా ముక్కలు అయిపోతుంది. అంత పెద్దగా అరుస్తాడు మా డాడీ అరిసినట్టే. చాలా డేంజర్ మా డాడీ. మీ డాడీ కాదు, మా డాడీ ఏయ్ అని అంటే కుక్కలు కూడా ఉరికిపోతాయి, అంత డేంజర్ మా డాడీ. ఫోటోలో మాత్రం స్మైల్గా ఉంటాడు. ఇట్లా చూసిర్రా ఫోటో? తిమ్మతన తెలుసు మా డాడీ. ఆడ కూర్చొని అరిస్తే ఎక్కువ అవుతుండే, తిమోతి అంటే ఓ సార్ అందరు స్టాఫ్ అంతా వస్తుండే, ఇట్లా భయపడుతుండే అంతా. మా డాడీ టెర్రర్ అనమాట. దేవుడు మాట్లాడింది. దేవుడు అయ్యో దేవా, నేను మా ఆంటీని పోదా, మా అమ్మమ్మని ఇంటికి పోతే మా అమ్మమ్మ నన్ను మంచిగా చూసుకుంటుంది, మేరా బేటా, మేరా లాల్, మేరా పోతా అని చూసుకుంటుంది, మంచిగా ఇస్తుంది నాకు. ఆడికి పోతా, మన అమ్మ మామూలు ఉంటారు, అందరు ఉంటారు, ఆడికి పోతా అనుకున్నా. అంటే కన్ఫ్యూజన్. 6 hours రీచ్ అవుతున్నా అనగానే నెక్స్ట్ స్టేషన్ వస్తుంది విజయవాడ. దిగి అప్పుడు 1 rupee కాయిన్స్ ఫోన్ ఉంటుండే ఇంట్లో. ఫోన్ ట్రింగ్ 7733744 ఉండే నంబర్ మాది. అప్పుడు కొట్టి అప్పుడు 1 o'clock నైట్, అది మార్నింగ్ 6 o'clock చేరుతాం.
5 అవర్స్లో. 1 o'clock రాగానే ఫుల్ విజయవాడ స్టేషన్కి ఎట్లుంటుంది, గిచ్చి 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 ఉరికి 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 ఫోన్ పట్టుకొని దన ఫోన్ చేసి రింగ్ అవుతుంది 1 o'clock నైట్. ఎవరు లేస్తాను? రింగ్ అవుతుంది, ట్రింగ్ 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 అట్లా వస్తుండే సౌండ్. అది ఇప్పుడంటే అన్నీ ఏదేదో మ్యూజిక్లు పెట్టింది, కానీ ఇట్లా డయల్ ఫోన్. అది ఫోన్ వచ్చింది. చూసినా నేను ఎట్లా చెప్తుంటే అట్లా అవుతూ ఉంటాయి కదా. ఇక లేపిండి, హలో డమ్మా 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 డమ్మా, డాడీ, హలో డాడీ, నేను డాడీ, మాథ్యూ డాడీ అని. ఏమ్రా ఇంత రాత్రి చేసినావు, ఏమ్రా? డాడీ, రేపు మార్నింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నేను వస్తున్నా, నువ్వు వస్తావా డాడీ? రైల్వే స్టేషన్ వస్తున్నా, రేపు సికింద్రాబాద్కి వస్తున్నా, పొద్దుగలనా 5 o'clock. ఏమంటాడు అనుకో, చెప్పలేక మారుతా అన్నాడు అనుకున్నా. వస్తా బేటా, వస్తా నేను 5 o'clock, 5:30, 6 o'clock, 5:30, 6కి వస్తా డాడీ ట్రైన్ అనగానే, అబ్బా డాడీ వస్తా అన్నాడు అని చెప్పి షాక్ అయిపోయినా. ఈరోజు కూడా ఆ మెమరీలా నాకు మా డాడీ ఇట్లా చూస్తున్నాను ట్రైన్లో, ఆడికెళ్ళి వస్తుండు, స్వెటర్ వేసుకుండు, ఒక బ్రౌన్ కలర్ స్వెటర్ ఉన్నది అనుకుంటున్నా నా దగ్గర. ఆ స్వెటర్, ఇంకా ఆ స్వెటర్ వేసుకొని చల్లగా ఆ టైంలో డిసెంబర్ ఆ టైం, ఇంకా క్రిస్మస్ రాలేదు అప్పుడే, డిసెంబర్లో చల్లగా ఉన్నది. ఇక నేను ఇట్లా చూస్తుంటే ఇక డాడీ చూస్తుండే ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఇట్లా చూసుకుంటా ఎక్కడున్నాడు చూసుకుంటూ వస్తున్నాడు. రాగానే ఇక నేను డాడీ 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 అనగానే వచ్చి ఇట్లా పట్టుకొని ఏడ్సిడు పట్టుకొని, ఇప్పటికీ గుర్తుంది నాకు. ఏడ్సిడు పట్టుకొని ఇట్లా రైల్వే స్టేషన్లో ఇద్దరం ఏడ్చినాం. రైల్వే స్టేషన్లో అందరు చూస్తున్నారు, ఏంట్రా వీళ్ళు ఏడుస్తున్నారు అని. ఎవరికి తెలియదు స్టోరీ, నాకు మా డాడీకే తెలుసు. ఏడ్చి గట్టిగా పట్టుకొని బాగా ఏడ్చి, దాబెటా అని డాడీ సూట్ కేసు తీసుకున్నాడు. ఇక నేను మా డాడీ గ్రీన్ కలర్ చేతక్ ఉండే, లైట్ గ్రీన్ కలర్ చేతక్ వెనక కూర్చున్నా. ఇంటికి పోయినాం. ఇంటికి పోయి ఇక చూసుకో, ఇక पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने ये मेरी मंजिल है कहाँ. తెలుసా పాట మీకు? ఆ సినిమా చూడకండి. ఈ పాట నా ఫేవరెట్ పాట ఉండే. ఈ పాట మా డాడీ ఎప్పుడు నా కోసం పాడుతుండే. ఎందుకనంటే మా డాడీ కయామత్ సే కయామత్ తక్ అని ఒక సినిమా వచ్చింది. అమీర్ ఖాన్ ఫస్ట్ సినిమా, జూహీ చావ్లా హీరోయిన్, ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయిపోయింది అది. దాంట్లో వాడు ఇంజనీరింగ్ కాలేజ్లో పాట సినిమా స్టార్ట్ కాగానే ఈ పాట అనమాట. ఇంజనీరింగ్ కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ, అది ఫేర్వెల్ పార్టీలో అమీర్ ఖాన్ అప్పుడు ఫేర్వెల్ పార్టీలో స్పెషల్ సాంగ్ పాడుతున్నాడు. పాడుతూ ఉంటే వాళ్ళ డాడీ వాళ్ళందరు ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా ఫేర్వెల్ పార్టీకి, అందరు వెళ్ళిపోతారని. అప్పుడు వాడు వాళ్ళ డాడీ కోసం పాట పాడుతుంటాడు. ఏం పాట? మా పప్ప చెప్తుండే, నా బేటా బడా కామ్ కరేగా, నా పేరు చాలా పెద్దగా చేస్తాడు, అసలు ఎవ్వరికి తెలియదు అట్లాంటి పని నా కొడుకు చేస్తాడు అని పాట పాడిననమాట. ఆ పాట నేను మా డాడీకి ఎప్పుడు, మా డాడీ నా కోసము నా కొడుకు నా లెక్క అవుతాడు అని మా డాడీ ఎప్పుడు అనుకుంటా ఉండే. మా డాడీ లాయర్ కదా, పెద్ద లాయర్ మా డాడీ, పెద్ద లాయర్. సో నేను కూడా మా డాడీ లెక్క లాయర్ కావాలని ఉండే. సో మా డాడీ ఏమంటుండే, లైక్ ఫాదర్ లైక్ సన్ అని అంటుండే అందరికీ.
తండ్రి ఎట్లున్నాడో కొడుకు కూడా అట్లయితాడు అని అందరికీ చెప్తుండే మా డాడీ. నేను కూడా ఏమవుతావు రా నువ్వు పెద్దగా అయితే అంటే మా డాడీ లెక్క అవుతా అంటుండే. మా డాడీ కూడా అంటుండే. ఇద్దరం అంత క్లోజ్. మా పెద్దన్న ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మా రెండో అన్న సివిల్ ఇంజనీరింగ్, మా చెల్లె సైన్స్. నేను డాడీ ఏం చేయాలి నువ్వు లీడర్ కావాలంటే అని అడుగుతుంటే 10th కాగానే ఇంటర్ కాగానే ఇది చేయబెట్టా ఇది చేయబెట్టా అదే అంటుండే. కథం. మా డాడీ ఏమో మా కొడుకు నా లెక్క అవుతాడు, నేనేమో మా డాడీ లెక్క అవుతా అని. అంత లోపల ఈ సినిమా వచ్చింది. అప్పుడు అంత నేను దేవుళ్ళు అంత స్ట్రాంగ్గా లేనప్పుడు ఈ సినిమా రాగానే ఇక మా డాడీకి పాడుతుంటే పాపా कहते हैं बड़ा नाम करेगा बेटा हमारा ऐसा काम करेगा मगर ये तो कोई न जाने ये मेरी मंजिल है कहाँ అని మా డాడీకి పాడుతుంటే మా డాడీ కూడా పాడుతుండే బేటా హమారా ఐసా కామ్ కరేగా అని పాడుతుండే. మా ముగ్గురిని మీరు చేసుకోండి రా నాకు ఒక్కడే చాలు, ఒక్కడు చూసుకుంటాడు ఆఫీస్ చాలు అంటుండే. పెద్ద పెద్ద గుండాలు వస్తుండే మా డాడీ దగ్గరికి, పెద్ద పెద్దలు వస్తుండే కేసులు తీసుకొని. ఇక ఏమైంది పాపా కైతే హే మేరా క్రాస్ ఉటాకే జాओ అని మీదికి వెళ్ళి పప్ప చెప్పిండు. ఇక ఏం చేయాలి? ఇక మా డాడీ ఏమో బడా నామ్ కరేగా అని అన్నాడు. పాట పాడిది గిటార్ వాడబడబడ గిటార్ కొడుతుంటివి. దేవుడేమో నీ పప్ప నీ బడా నామ్ చాలు సిల్వమొయ్యి అన్నాడు. సిల్వమొయ్యి అనగానే ఫస్ట్ లాతు కొట్టిండు మా డాడీ. ఏమ్రా చల్నాడు చదువుకోనాడు, ఏం పెద్ద దేవుని భక్తి అంటే ఆ దేవుడు నీకేనా రా దేవుడు? నాకు తెలియదు దేవుడు, నాకు నేర్పిస్తాను దేవుడి గురించి బైబిల్ గురించి. నా కడుపులో పుట్టినావు నాకు నేర్పిస్తావరా బైబిల్ నువ్వు? ఏయ్ కూర్చో అలా పోయి చదువుపో. ఏం చేయాలా? అమ్మో బాబురే. లాస్ట్కి నిలబడ్డా. డాడీ దేవుడు చెప్పిండు డాడీ నాకు, నేను పోతా ఇట్లనే అన్నా. ఏయ్ చదువుకోరా పోనాడు చంపుతా డాడీ, నేను దేవుడు చెప్తున్నా నేను పోతా డాడీ ఇట్లనే నాకు చెప్పిండు డాడీ నేను పోతా, నువ్వు ఏమన్నా కొడతావా తిడతావా ఏమన్నా చేయడాడు, నేనైతే నేను పోతా, నేను సేవకు పోతా డాడీ. ఇక మా డాడీకి అర్థం కాలే ఏం చేయాలరా నేను. మా ఆంటీని పిలిచిండు, అంకుల్ని పిలిచిండు అని చెప్పు అని మెంటల్ అయిపోయింది. ఆడు చదువుకోరా ఆన్ కోసం ఇంత పెద్ద ఆఫీస్ చేసిన, ఆన్ పెద్ద ఇంతగా పెద్ద ఇంత చేసిన, వాడేమో ఏదో సేవనంట ఏదో బైబిల్ సంకలం పెట్టుకొని పోతాడంటారా చూడువానికి. ఎంతమంది వచ్చిర్రు. ఏమైపోయింది? మా డాడీ పాపం చాలా బాధపడ్డాడు. అంత స్టోరీ అంతా అయిపోయి స్టేషన్లో వచ్చి మంచిగా హ్యాపీగా దేవుడు మమ్మల్ని ఇద్దరిని హ్యాపీగా జాయిన్ చేసేసి తర్వాత బేటా నువ్వు ఏం చేయాలనో చేసుకో బేటా, ఏం చేస్తావో చేసుకో, నేను నో చెప్పా, నాకాడ ఉండు బేటా అని అన్నాడు. ఏమన్నాడు? నువ్వు మీటింగ్కి పో, యూత్ మీటింగ్కి పో, ఏ మీటింగ్ కన్నా పో, ఏమన్నా చేసుకో, నేను నిన్ను స్టాప్ చేయ అని అన్నాడు. అనగానే అబ్బా మా డాడీ ఇంత మారిపోయాడా. నేను అనుకున్నా పట్టుకొని చలో ఇప్పుడు పూజపెట్టి మళ్ళీ కాలేజీ పంపిస్తాడేమో అనుకున్నా. అనగానే ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా డాడీ బేటా నేను కూడా నీలాగా సేవకు రావాలనుకుంటున్నా బేటా అన్నాడు. చూసురా, ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం కాడి మోస్తావు కదా, నువ్వు అనుకుంటావు అన్నీ కోల్పోయినా అనుకుంటావు. లాత్ కొట్టిండు. ఎవరిని కొట్టిండు? నాలో యేసుప్రభు కాడి మోసుకున్నోన్ని కొట్టిండు. యేసుప్రభు ఊకుంటాడా? యేసుప్రభు చూడలేదా లాత్ కొట్టింది నన్ను దేవుడు?
36 hours నేను ట్రైన్లో ఏడ్చుకుంటా పోతుంటే యేసుప్రభు చూడలేదా నన్ను? ఏం చేసిండు యేసుప్రభు? బేటా నేను కూడా నీ లెక్క మారిపోతా బేటా అన్నాడు మా డాడీ. చూస్తున్నారా? ఇక డాడీ అప్పటి నుంచి నేను అన్నా, డాడీ లేదు, నువ్వు సేవ చేస్తావు కదా, దేవుడు నిన్ను ఈ లాయర్గా చేసిండు కదా, నువ్వు లాయర్గా ఉండి అందరికి అన్యాయం చేసిన వాళ్ళకి అందరికీ న్యాయం చేయి, నువ్వు కోట్లాడు వాళ్ళతో అని అన్నాడు. ఆ రోజు నుంచి డాడీ అందరికీ క్రైస్తవులకు ఫ్రీ కేసెస్ కొట్లాడుతుండే. ఈ రోజు వరకు చాలామంది బ్యాప్టిస్ట్ చర్చ్, ఆ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, సిఎస్ఐ చర్చ్ మా డాడీని ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మీగర్ అని అంటే గుర్తుపెట్టుకుంటారు. అమెరికాలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఫోన్ మీగర్ ఎట్లా అంటే మీ డాడీ మీగర్ అవునా అంటారు. అట్లా మా డాడీ ఫస్ట్ ఇండియాలో కోర్ట్ అంటే ఈ చట్టం, మా డాడీ ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసిండు సిటీ సివిల్ కోర్టులో. జడ్జిలను పిలిచి, లాయర్లను పిలిచి, అందరిని పిలిచి క్రిస్మస్ ప్రోగ్రాం చేసిండు. ఆ క్రిస్మస్ ప్రోగ్రాము ఆడికెళ్ళి హైకోర్టుకి, ఆడికెళ్ళి వేరే వేరే కోర్టులకు పోయి, ఇండియా అంతా పోయి సుప్రీం కోర్టులో కూడా మొన్న బీజేపీ గవర్నమెంట్లో క్రిస్మస్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మా డాడీ పాకెట్లోకి వెళ్ళి పైసలు వేసి అందరికీ కేకు, సమోసా, ఛాయలు పెట్టి కేక్ కట్ చేసి జడ్జిలను పిలిచి క్రిస్మస్ సెలబ్రేట్ చేసి స్వార్థ అందరికీ చెప్తుండే. అది చూసి దయ్యాలు ఏం చేస్తాయి, మీరు అది చేస్తారా, మేము ఇది కూడా చేసుకుంటాం అని అవి కూడా స్టార్ట్ అయినాయి. కానీ దేవుని కార్యం ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది. డాడీ స్టార్ట్ చేసింది అది. చూస్తున్నారా? దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో, నాకేమైనా తక్కువైందా? నీ కాడి మోడ్చినా నాకేమైనా మమ్మీ డాడీ ఏమైనా తక్కువైనరా? పిల్లలు తక్కువైనరా? ఆస్తి తక్కువైందా? పైసలు తక్కువైనాయా? మా ముగ్గురు, 2 అన్నలు చెల్లెలు, అసలు నాకు వాళ్ళకు పొత్తే లేదు. అంత బ్లెస్ చేసిండు దేవుడు, చాలా బ్లెస్ చేసిండు. మళ్ళీ వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, అంటే నేను కూడా బైబిల్ కాలేజ్ చేసిన, వాళ్ళందరూ ఇంజనీరు, మెడిసిన్ అవి చేసుకున్నారు. ఏమైంది? సంపాదించిర్రా? దేవుడు నన్ను ఎక్కువ బ్లెస్ చేసిండా వాళ్ళని బ్లెస్ చేసిండా? వాళ్ళు కూడా బ్లెస్సింగ్లను, వాళ్ళేం శాపంలో లేరు. వాళ్ళకు ఉన్నాయి 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇంత జాగ్ ఉన్నది, అందులో హ్యాపీగా ఉన్నారు. నాకు ఎన్ని 100 రూములు ఉన్నాయి, ఏ రూమ్లన్నా ఆ రూమ్ అనుకోవచ్చు. 100 రూములు లేదనంటే సమ్మర్లో ఒకరోజు ఇడ పండుకోవచ్చు గ్రౌండ్లో, ఒకరోజు ఆడ పండుకోవచ్చు, ఒకరోజు చింత చెట్టు మీద పండుకోవచ్చు, ఒకసారి ఆప చెట్టు మీద పండుకోవచ్చు, ఒక బిల్డింగ్ మీద పండుకోవచ్చు, ఒకసారి గేట్ కాడ పెట్టుకొని కూర్చొని గేట్ మీద కూర్చోవచ్చు, ఇట్లా పిల్లర్ మీద. ఎంత బ్లెస్ చేసిండు దేవుడు. డినై, ఎప్పుడైతే మనము మన కోరికలను, మన ఆశలను, మనకు కావాల్సినవన్నీ మనం దేవుని కోసం వదిలిపెడితే దేవుడు 100 రెట్లు 1000 రెట్లు ఇంకెక్కువ ఇస్తాడు. అది డినై. రెండవది సిలువ మోయడం, అంటే కష్టం వస్తుంది, లెటర్స్ వస్తాయి, శోధన వస్తుంది, నిన్ను ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దేవుడు వచ్చి రైల్వే స్టేషన్ వచ్చి మళ్ళీ ఆ ప్రాబ్లమే నిన్ను వచ్చి హగ్ చేసుకునేటట్టు దేవుడు నిన్ను చేస్తాడు. మూడోది ఏముండేది? కాడి చనిపోవడం. చచ్చిపోయాను నేను. ఏమ్రా, నువ్వు బతకాలని కోరుకుంటే చచ్చిపోతావు, చచ్చిపోవాలని కోరుకుంటే బతుకుతావు అని అంటున్నాడు యేసుప్రభు. చచ్చిపోయాను నేను. చచ్చిపోయినా? చచ్చిపోవడం అని అంటే లోకం కొరకు, లోక ఆశల కొరకు చచ్చిపోవాలి. ఎప్పుడైతే నువ్వు లోకం కొరకు, లోకం ఆశ కొరకు చచ్చిపోతావో, దేవుడు అన్నీ కూడా సీక్ ye first the kingdom of God and his righteousness,
ఇక ఇట్లనే పోతుంటుంది. ఇప్పుడు నేను నిజంగా చచ్చిపోతే 1000 ఇంకా జీసస్ వేలు పోతూనే ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు చచ్చిపోను. చాలా కొంతమంది హ్యాపీగా ఉన్నారా ఏంది? 120 కొట్టాలా ప్లస్. అర్థమైందా? మొన్న పోయినా నేను మీటింగ్ పోతే బిషప్ గారు ఏంది మీరు ఇట్లా అయిపోయారు ఏంది? ఎట్లయినా అన్న మంచిగా స్మార్ట్గా అనిపిస్తున్నారు ఏంది, ఏమన్నా స్పెషల్ ఏమన్నా డైటింగ్ చేస్తుర్రా అని అన్నారు. మీరు కూడా చేస్తారా చెప్తే అన్న. చెప్పండి అన్నాను. నేనన్నా వాళ్ళ భార్యకి చెప్పిన, అమ్మ చూడు ఆయన చెప్తున్నాడు, నేను చెప్పింది చెప్పి అమ్మా, నేను చెప్పిందే చెప్పి, ఆయన మాట తప్పిండనంటే చూడు అని చెప్పిన. ఓకే బిషప్ గారు చేస్తాం బిషప్ గారు అని అన్న ఆమె. మీ ఇంట్లో పెద్ద తాళం ఉందా అని అడిగిన. తాళం అమ్మ, తాళం ఇంటి తాళం వేస్తారు కదా, చిన్నది కాదు పెద్దది ఉందా అని అన్న. ఉంది సార్ అని అన్న. ఓకే, ఈయనను తీసుకుపోయి రూమ్లో పెట్టి బయటికి వెళ్ళి తాళం వేసేసేయి అని చెప్పిన. బయటికి వెళ్ళి తాళం వేసి నల్ల పైపు పెట్టు లోపలికి అన్న. డోర్ కిందకి వెళ్ళి మంచినీళ్ళ పైప్ పెట్టు అన్న. బాత్రూమ్ ఉండేది ఒకటి, మంచినీళ్ళ పైప్ పెట్టు. ఇక తలిపే తెరవాకి ఇక ఒక 1 నెల రోజులు లోపల పెట్టేసి ఆయన అన్న. ఉత్త నీళ్ళు ఆగి బతకాలి ఆయన. ఒక బైబిల్ అన్న, ఒక బైబిలు, వాక్యం చూసుకోనికి ఏదన్నా నీళ్ళు, అవి 3 ఇచ్చేసాయి. బాత్రూమ్ ఉంటే ఆ రూమ్ ఇచ్చేసి లాక్ చేసేసాయి, ఆ తాళాలు తీసి పడేసాయి అన్న. 1 నెల తర్వాత కోసేద్దాం తాళము, అప్పుడు నా లెక్క అయిపోతాడు, స్మార్ట్గా మంచిగా అవుతాడు. అట్లా చేయమ్మా అన్నాను. అమ్మా సార్ అమ్మా హోమ్మో అంటుడు. మళ్ళీ ఇట్లా ఇది మళ్ళీ పోవాలి కదా, పోవాలంటే రూమ్లలో తాళం వేసి పెట్టాలా అని చెప్పిన. సీక్ ye first the kingdom of God, all the things. దేవుడు మీకు బ్యూటీ కూడా ఇస్తాడంట. కానీ బ్యూటీ ఇస్తే ఏం లాభం? అక్క క్యూటీ అమెరికాలో ఉంది, పిల్లలు ఉన్నారు, అంత హ్యాపీగా ఉంది. దేవుడు నన్ను 120+ కావాలని దేవుడు బలం ఇవ్వాలని ప్రార్థన. నాకు తెలియదు నేను ఇంత మంచిగా అయిపోతున్నా అని. నువ్వే మంచిగా అయిపోతున్నావు అంటున్నాడు ఆయన. నాకు కూడా చెప్పు బిషప్ గారు. అది చెప్తే, అరే మీకో దండం సార్, మీరు ఏదో చెప్తా ఉంటారు, మీకు దండం సార్ అని. అరే ఇప్పుడే నువ్వు చేస్తా అన్నావు అని పంపించేసిన ఆయనకు. దేవుని కొరకు మనం జీవిస్తే దేవుడు అబ్రహాము సారాకి ఏం చేసిండు? ముసలామెకి పాటలన్నీ క్రియేట్ చేసిండు. ఏం చేసిండు? 80 years. ఎవరు 80 yearsకి పిల్లలు పుడతారా? గర్భసంచి ఉంటుందా? బాడీ ఉంటుందా? ముసలాయనకి ఏమైనా ఉంటుందా? ఏం చేసిండు దేవుడు? ఎప్పుడైతే నువ్వు దేవుని వెంబడిస్తావో నీ బాడీని అంతా కొత్తగా చేసేస్తాడంట. దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. అంతా రీన్యూ అయిపోతుంది అంట. అర్థమైందా? కాబట్టి నేను ప్రార్థన చేసిన 120 చాలామంది మీద ప్రేయర్ చేసిన. నాకు దేవుడిచ్చినటువంటి బ్లెస్సింగు మీకు 1000 రెట్లు కాబోతుంది. ఎవరైతే నిజంగా ఫాలో చేస్తారో నా లెక్క ఫాలో చేయాలంటే మమ్మీతో కొట్లాడాలా, చంపదెబ్బలు లాగుతాయి, డబల్ సైజ్ అయిపోతుంది, కన్ను ఇట్లా అయిపోతుంది, డాడీ ఒక లాతు కొడతాడు, అమ్మా అన్నీ అవుతాయి. తింటావా, పడతావా, పడితే ఇట్లాంటి జీసస్ వేలు 1000 దేవుడు ఇస్తా అంటుండు. ఎదుర్కొంటావా నువ్వు? లే మా అన్న, మా చెల్లె, మా ఇంకొక అన్న లెక్క నేను ఇంజనీర్ అయిపోతా, నేను డాక్టర్ అయిపోతా, ఇది అయిపోతా. దేవుణ్ణి సేవ చేసినోడు పాస్టర్ ప్రవీణ్, పాస్టర్ శ్యామ్ కిషోర్, పాస్టర్ క్రిస్, పాస్టర్ భజేందర్ సింగ్, పాస్టర్ జెరోమ్ చదివిరా వాళ్ళు? చూస్తురా ఎట్లయిపోయారు? అట్లయితావా? లేకపోతే మా చెల్లె లెక్క అమెజాన్లో పనిచేస్తున్నా నేను,
చేసుకోండి, ఇస్తారు పైసలు అమెజాన్లో. మా చెల్లి అమెజాన్లో చేస్తుంది ఇప్పుడు. మా ఈ రెండో అన్నకు కాంట్రాక్ట్స్ లేవు. అరే ఏం దొరుకుతలేవురా కాంట్రాక్ట్స్లు, మార్కెట్ అంతా డల్ ఉందిరా, ఏం లేదు. పెద్దన్న ఎవడిస్తలేడురా జాబు, ఇంటర్వ్యూ పోతున్నా జాబ్ దొరుకుతలేదు. ఇప్పుడు జాబ్ ఎవరికి ఉన్నది? ఎప్పటి వరకు ఉన్నది జాబు? తరతరాలు యుగ యుగాలు నేను ఉంటే లేకపోతే కూడా మీ ద్వారా జీసస్ వే ఖమ్మం, జీసస్ వే ఆదిలాబాద్, జీసస్ వే కరీంనగర్, జీసస్ వే తండా, జీసస్ వే బండ, జీసస్ వే కొండ, జీసస్ వే నీళ్లు, జీసస్ వే సముద్రం, జీసస్ వే బాయి, జీసస్ వే జీసస్ వే జీసస్ వే మీ ద్వారా దేవుడు ఒకవేళ సిలువ కాడి చనిపోతే డినై చేస్తే మీ ద్వారా కూడా నాకు బ్లెస్సింగ్ ఇచ్చింది మీకు కూడా చేస్తాడు దేవుడు. చేస్తాడా లేదా?